వీడి పేరే వికాస్, మా బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయితో మాట్లాడుతుంది అంటున్నారా? లేదండి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇండియా వెళ్తున్నాడు కదా, ఏదో ఎగ్జైటింగ్. అమ్మాయిని చూడంగానే ఇలా మెలికలు తిరుగుతున్నాడే, వీడే మన శామ్. వీడు ఎంత ట్రై చేసినా ఏ అమ్మాయి వీడికి పడదనుకోండి, అది వేరే విషయం. తిన పేరే వంశీ, అంటే నేనే. భూమి ముట్టక ముందు ఆస్ట్రేలియాకి వచ్చాను. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి, చేయాల్సిన చదువు అయిపోయింది. కానీ ఇంకా దీనమ్మ జీవితం. వీడి పేరు హర్ష, కొద్దిగా ఇంటెలిజెంట్. ప్రస్తుతం పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం స్టడీ. నిజం చెప్పాలంటే అని కొద్దిగా రివర్స్. ఈ అమ్మాయి వల్ల ప్రతి రిలేషన్లో ఆనందంతో పాటు కన్నీళ్ళు కూడా ఉంటాయని తెలుసుకో. బాబాయ్, వీళ్ళతో నిజం చెప్పడం నా వల్ల కాదు. నన్ను వచ్చి తీసుకెళ్ళి. ఓ లార్డ్ కృష్ణ, ఆ కాలంలోనే నీ వెనక బ్యూటిఫుల్ లేడీస్ తిరిగారట. బ్యూటిఫుల్ లేడీస్ కాకుండా ఒక లేడీ నా వెనక తిరిగాడు. కొంపదీసి లార్డ్ కృష్ణ కరుణించాడా ఏమో. ఒక చికెన్ మంచూరియా, ఒక దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ స్పైసీగా ఉండాలమ్మా. అలాగే ఒక పిట్ట మాంసం తీసుకురా. జిమ్లో బాగా తినమన్నారమ్మా పిట్ట మాంసం. తీసుకురా సార్. ఇది కాఫీ కేఫ్ సార్. ఇవన్నీ క్యాన్సర్. ఎల్లో కాఫీ పట్టు. One hot chocolate. Love you, Jebutoni, my heart to you. That my love is true. I'm waiting for you. Please love me. This is my love song for you. Love you, Antoni, heart. Also ready to raise a mind to jam. నీకెందుకురా జింబాడి, అమ్మాయి పడిపోవాల్సిందే. Love you, Jebutoni, మనసు నీకు. Love you, చెబుతోంది పడిపోయింది రోయ్. హే లార్డ్ కృష్ణ, అంటే ఏం పొద్దనీకు. Love you, చెబుతోంది మీ పేరేంటండి? Love you, చెబుతోంది నా మనసు నీకు. Love you. చూపించావు, పంపించావు, నాకేమిచ్చావయ్యా? అది కూడా నువ్వే తీసుకో. ఓ, దీని గురించి చెప్పడం మర్చిపోయా. దీని పేరు శ్రీ తాడిపత్రి వెంకట మహాలక్ష్మి వల్లీశ్వరి. దీనిలాగే దీని పేరు కూడా పెద్దది, అందుకే ముద్దుగా మేము శ్రీ అని పిలుస్తాం. చెప్పరా సురేష్. అక్కో, నువ్వు ఇచ్చిన ఐడియా ఫ్లాప్ అయింది. ఏంటి? శ్రీ ఇచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిందా? అవ్వక నో వే. నువ్వు ఇచ్చిన లెటర్ దాని ఇంట్లో వేసినాక నేను చెప్పినట్టు లెటర్ వేసావు, మరి మ్యాటర్ సెట్ అయి ఉండాలి కదా. అక్కకేసిన లెటర్ చెల్లెకి ఎట్లా దొరికిందో బిల్కుల్ సమజ్ కావట్లేక. అక్క కాకపోతే చెల్లెలు, ఫ్యామిలీలో ఎవరో ఒకరు సెట్ అయ్యారు కదా మనకి, చాలు. అది కూడా నీళ్ళకి బాగా తినిద్దక్క. సచ్చినోడా. అక్క సారీ, ఇంకోసారి ఐడియా కోసం ఫోన్ చేస్తావు కదా, అప్పుడు చెప్తారా నీ పని. ఫోన్ పెట్టే. వంశీగాడు. చెప్పరా వంశీ. నువ్వు ఇచ్చిన సురేష్ గారికి వాచిపోయిందంట. ఆ ఎదవ న్యూస్ నీ దాకా పాస్ చేశాడా? ఆయన నువ్వు గ్రేట్ రా. మెల్బోర్న్ లో మీ మొహాలకి నాకన్నా ఎక్కువ ఐడియాలు ఎవరు ఇస్తారా చెప్పండి.
నీ నుంచి నాకు కూడా ఒక ఐడియా కావాలి శ్రీ. నీకేం ఐడియా కావాలరా బాబు? వంశీ గారికి ఒక అమ్మాయి నచ్చింది. అవునా? ఓకేనా? అయితే మిషన్ షాపింగ్ కాంప్లెక్స్. ఏం చేస్తున్నాడు వీడు? కొంపది స్టైల్గా నిప్పేస్తున్నాడా? రే ఏం చేస్తున్నావురా? కింద తొందర చెయ్యరా అరే గంట నుంచి చేస్తున్నావురా. అరే చెయ్యరా, టైం లేదురా, ప్లీజ్ రా. అరే ఏంట్రా నన్ను ఇలా బుక్ చేసావు? రే అమ్మేంటి సార్ ఏదో పథకాలు, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు సార్? అంటే నువ్వు రిపేర్ చేయడానికి నేను కొత్త కార్ కొనాలా? మంచి స్పోర్ట్స్ కార్ చూడమంటారా? మీకు బాగా సూట్ అవుతుంది, ఏమంటారా? అంటావు నీదేం పోయింది? దీనమ్మ జీవితం. నువ్వు ఇక్కడే ఆగు, నేను వెళ్ళి బ్యాండేడ్ తీసుకొని వస్తాను. నిన్ను చూసిన క్షణమునా నన్ను నేనే మరచిన, నిన్ను తాకిన క్షణమునా ఉన్న చోటునే మరచిన. సారీ అండి. సారీ. ప్లీజ్ ఈ లెటర్ చదవండి, కంటెంట్ చాలా బాగుంటుంది. మీ గురించి 2 రోజుల నుంచి వెతుకుతున్నానండి. ప్లీజ్ చదవండి, ప్లీజ్. ఏం పర్లేదు, చదవండి. 2 రోజులు టైం తీసుకోండి, కానీ చదవండి ప్లీజ్. 2 రోజులు టైం తీసుకోండి, ప్లీజ్ చదవండి ప్లీజ్. ఎస్. ప్రియమైన నిఖితాకి దానికేమిచ్చాను మరి? హలో, గ్రాసరీ గురించి లిస్ట్ రాసుకెళ్ళావు కదా, ఎక్కడ చేసావు? ఓ షిట్, ఇప్పుడు మొత్తం గ్రాసరీ లిస్ట్ చదివేస్తుంది. అయ్యో, శ్రీ మాకు ఐడియాలు ఇవ్వడం, మేము దాన్ని గుడ్డిగా ఫాలో అవడం, ఇదంతా ప్రాసెస్ ఓ రొటీన్ స్టోరీలా కంటిన్యూ అయింది. జనరల్గా ఒక అమ్మాయిని అబ్బాయి చూస్తే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, లేదా నలుగురు వచ్చి వాయిలిన్ వాయిస్తుంటారు. అదేంటో మాకు ఏకంగా సాంగ్సే ప్లే అవుతున్నాయి. హలో రాజేష్. అరే వస్తున్నాను రా. అరే దారిలో ఉన్నాను. అది బాసా ఏంట్రా? అరే వస్తున్నా పెట్టు. Oh baby, I feel like flying up in the air. When I look at you looking at me like you wanna make love to me there. చూసిన ఫస్ట్ సెకండ్ లో నేను మాయం, వెతుకుతున్నా నన్ను చెయ్యవే సాయం. నిన్ను చూసి చూడగానే నేను మాయం, వెతుకుతున్నా నన్ను చెయ్యవే సాయం. ఓ చలి నువ్వు నాకొద్దే, నన్ను నాకిస్తే సరిపోద్దే. ఓ చలి నువ్వు నాకొద్దే, నన్ను నాకిస్తే సరిపోద్దే. నేనెక్కడున్నానో వెతికితేవే, లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే.
శ్రీ ఇచ్చిన ఐడియాలకి ఆ అమ్మాయి మాకు పడుతుందో లేదో తెలియదు కానీ దానికి పార్టీ ఇవ్వకపోతే అంతే. సో ఇట్స్ పార్టీ టైం. ఏంట్రా అంత సీరియస్ గా ఉన్నావు? ఇంటికి రావద్దా? ముందు నువ్వు లోపలికి రా. అమ్మాయి కనిపించింది. కొట్టండా కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి మనోడికి పిల్ల కనిపించింది. వాడికి కనిపించింది, నాకు పడిపోయింది. మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను ఐడియాలు తీసుకుంటున్నారు కానీ అమ్మాయిల పేర్లు చెప్పరేంట్రా? ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? ఏ మన బెల్లిదానే శ్రీ. ఈ అమ్మాయిని మీరు ఇక్కడ చూసారా? ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం రా నాకు, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని కొంచెం భయంగా ఉంది. సర్లే టెన్షన్ పడుకురా, ఒప్పుకుంటారు కదా, టెన్షన్ ఎందుకు చెప్పు. హోప్ సో. సర్లే గాని ముందు ఆ అమ్మాయి ఫోటో చూపించరా. ఇంకా మన ఫ్రెండ్స్కి చూపించలేదురా నేను. నేనేమైనా తినేస్తానా? ముందు ఫోటో చూపించరా. సర్లేరా నీకు చూపిస్తాను కానీ మన వాళ్ళెవరికి చెప్పు. భలే ఉందిరా అమ్మాయి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను రా. బాయ్ రా. బాయ్. వంశీ తనేంట్రా అలా వెళ్ళిపోయింది? ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం మాకు అప్పుడే తెలిసింది. నేను లవ్ చేసిన అమ్మాయిని మీరెందుకు లవ్ చేశారు? మీ ఇద్దరు లవ్ చూడమేంటి? ఆ అమ్మాయిని ఫస్ట్ చూసి నేను. మీ ఇద్దరు లైట్ తీసుకోండి. అమ్మాయి 2 daysలో నాకు పడిపోయేలా ఉంది. ఏమన్నా కానివ్వండి, అమ్మాయి మాత్రం నాది. ఆ అమ్మాయి నాదే, లైట్ తీసుకోండి. ఏడు సార్ ఏదో ఆ అమ్మాయి మందే. ఆ రోజు శ్రీ తన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్నింటినీ పట్టి మొత్తానికి నిక్తాను కలిసింది. వంశీ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని వికాస్ చెప్పాడు. తను వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ అని విన్నాను. తన పక్కనే ఉంటే అదృష్టం అనుకున్నాడు ఏమో. తన ఆఫీస్లోనే జాబ్ వెతికాడు. ఇది తన జాయినింగ్ లెటర్. హర్ష. వికాస్కి హర్ష తమ్ముడు లాంటి వాడు. అతను చాలా తెలివైన వాడని చెప్పేవాడు. అతని చదువుకి డబ్బు అనేది అడ్డు రాకూడదని చెప్పి 2 years ఫీజ్ రిసిప్ట్స్. శామ్ ఎంత బాగా తింటాడో అంత బాగా వంట చేస్తాడంట. తన చేత ఎప్పటికైనా రెస్టారెంట్ పెట్టించాలనేది వికాస్ కోరిక. దానికి సరిపడే బ్యాంక్ సేవింగ్స్. అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? వికాస్ ఏడు ముందు. వికాస్ చనిపోయాడు. ఏంటి? వికాస్ చనిపోయాడా? వికాస్ చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా?
అసలు ఏం జరిగింది చెప్పు. ఏం చెప్పమంటావు? వికాస్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పమంటావా? అందరి గురించి ఆలోచించే వికాస్ తన గురించి ఎందుకు ఆలోచించలేదు? I hate God. I hate God. I hate God. I hate God. మన రెగ్యులర్ లొకేషన్కి రండిరా, మీతో మాట్లాడాలి. అడగరాదని హ్యాపీనెస్ ఎందుకే ఫోన్ చేసా? నిఖిత ఎవరో తెలుసారా మీకు? నిఖితాకేంటి మచ్చ ఫిగరు. అదేంటి అలా కొట్టేశావు? తను వికాస్ గాడి వైఫ్ రా. వికాస్ గారి వైఫ్ ఏంటి? జోక్ చేస్తున్నావా? వికాస్ గారి వైఫ్ ఏంటి ఇక్కడ ఉండబోయి? పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తానన్నాడు కదా. వికాస్ గాడికి ఏమైందో తెలుసారా నీకు? మీ వికాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బుచ్చిని నేనే. అంతా హ్యాపీగా జరిగిపోయింది. ఇంట్లో కూడా పెళ్లి కొప్పించాం. రిటర్న్ తిరిగి వస్తున్నప్పుడు I lost my life. కదలాడగా నువ్వే కళ్ళెదుటే కన్నీరే ఓలికేనులే పడదన్న ఎదకే వినపడదే అను నిత్యం నీ స్మరణే విడువదే నా స్మృతి పదం నీ తాళపొక్క కట్టిన సరం కలహమే విధి అభిమతం ఇది మార్చుట ఎవరి తరం ఒక అమ్మాయి సంతోషంగా ఉందో బాధలో ఉందో తెలుసుకోవడానికి తన మొహం కాదు, తన కళ్ళని చూడండి. ఎందుకంటే ఏ కళ్ళ వెనుక ఏ కథ దాక్కున్నా ఎవరికి తెలియదు. చదరని గురుతులు తలచుకొని చెప్పే చెప్పకనే తనిలా ఆయద సడి అలజడి సంద్రమణి కదలాడగా నువ్వే కళ్ళెదుటే కన్నీరే ఓలికేనులే అలదన్న ఎదకే వినబడదే అను నిత్యం నీ స్మరణే.